మహాశివరాత్రి సందర్భంగా చారిత్రాత్మక ఓరుగలకు ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజున 1000 సార్లు ఓం నమః శివాయ మంత్రం జపించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయంటున్న ఆలయ పూజారితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఊరుగల్లుకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి సందర్భంగా వరంగల్లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులందరూ కూడా శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయం ఉన్నాయి. ఇక్కడ కూడా వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ రుద్రాభిషేకాలు చేస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 1000 స్తంభాల గుడిలో ఎలాంటి ఏర్పాటు చేశారు భక్తుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఈ శివరాత్రి పర్వదినాన ఎలాంటి పూజలు చేస్తే స్వామివారికి ముట్టుతుంది, అసలు ఎలా ఉండాలి? ముందుగా 60 చూసేటటువంటి ప్రజానికి అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారిని మెప్పించాలి అంటే 1 జాగరణ, 2ది ఉపవాసం, 3ది అభిషేకం. ఈ 3 చేస్తే స్వామివారు మనకు అనుగ్రహిస్తారనేది శివలింగ పురాణం చెప్పడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్తాల 3 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజ, తదనంతరం అఘోర పాశుపతం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 35,000 మందికి కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు, 50,000 మందికి ధర్మదర్శనాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 లైన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి చలవ బంధువుల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒకటేమో అభిషేక లైను, ఇంకోటేమో శీఘ్ర దర్శనం, ఇంకోటి ధర్మ దర్శనము. అలాగే ఈరోజు మనం దేవాలయాలు చేసేటటువంటి కార్యక్రమాలు చూసుకున్నట్టుగా అయితే మన క్షేత్రంలోనూ శ్రీశైల క్షేత్రంలోనే శివ కళ్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు గోధు లగ్నంలో రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం. తదనంతరం శివరాత్రి అంటేనే లింగ ఉద్భవ సమయము. ఏదైతే మనం లింగాకారం పూజిస్తామో అది రాత్రి 12 గంటలకు ఉద్భవిస్తున్నది మనకు తెలియజేస్తున్నది. జాగరణ ఉపవాసాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? జాగరణ అనేది మనం పూర్తిగా ఏంటంటే శివనామస్మరణతోనే సుమారు 10,000 సార్లు శివనామస్మరణ ఎవరైతే చేస్తారో ఈరోజు సంవత్సరం పాటు వారు ఏం చేసినా అది విజయవంతం అవుతుంది. దాంతోపాటు అఖండ దీపారాధన చేసి 26 గంటలు ఉంచి వాళ్ళు ఎవరైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉపవాస దీక్ష విడుస్తారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైతే ఉపవాసము అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే కేవలం పండ్లు, పాలు ఇటువంటి వరకే తీసుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. మన 1000 స్తంభాల గుడికి సంబంధించి మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ మన శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు? ఇక్కడ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆ నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా జరుగుతున్నది. ఎందుకంటే పంచభూతాత్మకుడు ఎవరయ్యా అంటే శివుడు. కాబట్టి 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని ఆరాధిస్తుంటారు. ఇక్కడ నిన్నటి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నిన్న ఎదురుకోళ్ళు, చండీ హోమం, ఈరోజు అఘోర పాశుపతం, శివ కళ్యాణం, దాంతోపాటు లింగోద్భవ కాల పూజ, రేపటి రోజున సదస్యము, నాగవెల్లి, అలాగే మంగళవారం రోజు 50 కిలోల పెరగడంతో అన్న పూజ, అన్నదానం, దాంతోపాటు చివరి రోజు ఈ 5 రోజులు చేసేటువంటి హోమానికి మహాపూర్ణాహుతి, అలాగే ఏదైతే క్షేత్రపాలకుడు హనుమంతుడు ఉన్నారో వారికి చందనోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? పోయినసారి కంటే ఈసారి ఎక్కువగా ఉన్నటువంటి వ్యవస్థ. ఎందుకంటే మనకు 1000 స్తంభాల దేవాలయం అంటేనే పర్యాటక కేంద్రం. ఆదివారం మామూలు రోజులనే ఎక్కువగా రద్దీ ఉంటుంది. అటువంటి మహాశివరాత్రి కాబట్టి వరంగల్ జిల్లా వాసుల కంటే బయట నుంచి వచ్చే జిల్లా వాసులే ఎక్కువగా ఉంటారు. పోయినసారి కంటే ఈసారి ఒక 2 లక్షల మంది ఎక్కువగానే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. శివభక్తులకు మీరేం చెప్తారు? శివభక్తులకు చెప్పేది 2 విషయాలు. 1 ఓం నమ శివ అని పంచాక్షర మంత్రం ఈరోజు విడవకుండా చేయండి. 2ది మీ సమీపం ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా కానీ ఏదో ఒకటి ఆహారం దానం చేయండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు 1000 స్తంభాల గుడితో పాటు సిద్ధేశ్వరాలయం, కాజిపేటలోని మెట్టి రామలింగేశ్వరాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమనాథేశ్వరాలయం, దాంతోపాటు ములుగులోని రామపాలెం, కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ఇప్పటికే భక్తులందరూ పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తున్న ప్రతి ఇక్కడ 1000 స్తంభాల గుడికి సంబంధించి మొత్తానికి 5 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాంతోపాటు ఈరోజు రాత్రి లింగోద్భవం ఉంటుంది. దాంతోపాటు ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఈ 1000 స్తంభాల గుడిలో ఇక్కడ ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకొని స్వామివారిని అయితే దర్శించడం పరిస్థితి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు క్యూ లైన్తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేసిన పరిస్థితి. మన పర్సన్ భిక్షపతితో రాము, 6 టీవీ, వరంగల్.